ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే ఓ రామ, అనర్థకరమైనటువంటి ఈ మనస్సు యొక్క సంకల్పాన్ని వ్యర్థంగా చేయకు. ఎలాగంటే ఈ మనసు మిథ్యారూపమున ఉత్పన్నమైనదే అవుతూ ఉంటుంది. కాబట్టి పరమార్థమున ఇందేమీ కూడా లేదు. కాబట్టి ఓ మహామతి, నీవు నీ యొక్క ఆంతర్యమున ఒకంత కూడా సంకల్పము అనేటువంటిది ఎన్నడూ చేయకు. ఎలాగంటే సంకల్పాత్మకమైనటువంటి మనస్సు అనేటువంటిది ఎచ్చటా కూడా లేదు కదా అని చెబుతూ, మననశీలుడువైన ఓ రామ, మిథ్యాజ్ఞానం వలన ఉత్పన్నమైనది కల్పనారూపము అనేటువంటి మృగతృష్ణ వంటిది అయిన ఈ మనస్సు హృదయస్థ సాక్షిత్వ చైతన్యము అనేటువంటి మరుభూమి యందు సమగ్రమైనటువంటి జ్ఞానోదయము చేత మాత్రమే శమిస్తుంది అని చెబుతూ, జడత్వాన్ని స్వరూపత్వాత్ సర్వదైవామృతం మనః మృతేన మార్యతే లోకాశ్చిత్రేయం మౌర్ఖ్య చక్రికాః. జడత్వము చేతను అంటే ఆత్మ అనేటువంటిది స్వరూపాభావము చేత, ఆత్మ అభావము చేత, ఆత్మతత్వం యొక్క అభావము చేత, అంటే ఆత్మతత్వాన్ని భావించకపోవడం చేత ఇది సర్వత్రా కూడా మృతప్రాయమే, చచ్చినదే అవుతూ ఉన్నది. అంటే చచ్చిన దానితో సమానమే అవుతూ ఉన్నది. ఈ విధంగా మృతించిన అంటే చచ్చిపోయినటువంటి మనస్సు చేత ప్రపంచము మరి వధించబడుతుంది అనడం అనేటువంటిది కడు విచిత్రంగా ఉన్నది కదా. ఇది ఎంత మూర్ఖత్వము అని చెబుతూ, అంటే జడమవడం చేత అసత్తు అంటే అనాత్మరూపము అవడం వలన ఈ మనస్సు సదా మరణించినదియే అవుతుంది. అట్టి మరణించినటువంటి దాని చేత లోకము ఎలా చంపబడుతుంది? ఆహా, ఈ మూర్ఖత్వము ఎంత విచారంగా ఉన్నది, ఎంత విచిత్రంగా ఉన్నది అని చెబుతూ, అంతేకాదు మరి రూపము కానీ ఆధారం కానీ ఏమీ లేని ఈ మనస్సు చేత ప్రపంచమంతా కూడా మృంగబడుతుంది అని చెప్పుకోవడం ఎంత మూర్ఖత్వము. శస్త్రములు, అస్త్రములు, హస్తాలు, పాదాలు కలిగి యుద్ధ సామాగ్రి లేని ఈ మనస్సు చే కూడా హతుడయ్యేటువంటి వాని యొక్క శిరస్సు ఏ విధంగా అంటే నీలకలములముల యొక్క నల్ల కలుగుల యొక్క దెబ్బచే కూడా ఖండితమే అవుతుంది అని కదా నా నిశ్చయము. అదే కదా నా అభిప్రాయము. అంటే కదలేది, జడమైనటువంటిది, అంతేకాదు అందప్రాయమైనది, గుడ్డి దానితో సమానమైన ఈ మనస్సు చేత హతుడయ్యేవాడు, చంద్రకిరణాలచే కూడా వాడు చంపబడతాడు అనే నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. అంతేకాదు యుద్ధ సామాగ్రి కలిగి మూడులు అవిద్య అనేటువంటి అవిద్యమానమే అయినటువంటి మనస్సు చేత పరాజితులే అవుతూ ఉన్నారు. అలా పరాజితులు అవడం అంతేకాకుండా వివేకులు వైరాగ్యముతో సమాధి మొదలైనటువంటి అభ్యాసము చేత ఆ అవిద్యమానమైనటువంటి మనసును జయించుట ఏదైతే ఉన్నదో అదంతా కూడా అజ్ఞానోదితమే అవుతుంది కదా. పరమార్థమును ఇవేవీ లేవు. ఎందుకు అంటే అసలు మనస్సు అనేటువంటిది లేదు. దానికి మళ్ళీ ఆ మనసును జయించాలి అంటే వైరాగ్యమని, సమాధని, అభ్యాసమని ఇవన్నీ కూడా అజ్ఞానము చేత పుట్టినటువంటి విషయాలే. కానీ అసలు పరమార్థమున మనసే లేకపోతే మళ్ళీ దానిని నిగ్రహించేదేమి, దానిని శమింపజేసేదేమి అని చెబుతూ, అంతేకాదు మిథ్యా సంకల్ప రచితమును అంటే అబద్ధ సంకల్పం చేయడం, మిథ్యారూపాన్నే స్థితి పొంది ఉండడం, అబద్ధ రూపంలోనే స్థితి కలిగి ఉండడం,
మరి వెతికినప్పటికీ కూడా కనబడనటువంటి మిథ్యా వస్తువుకు మనస్సు మరొక దానిని జయించడానికి ఎలా సమర్థమవుతుంది? అది ఎతికినా కనబడదు. కనబడనటువంటి మనసు ఇంకో దానిని ఎలా జయిస్తుంది అని చెబుతూ, ఆహా, మహా మాయావి అయినటువంటి మయుణ్ణి కూడా సృజించిన ఈ మాయ ఎంత విచిత్రమైనదో కదా. అంటే మాయతో నిండిపోయినటువంటి మయుణ్ణి కూడా సృజించినటువంటి ఈ మాయ ఎంత విచిత్రమైనది చూడు. నాశవంతమైనటువంటి ఇట్టి చిత్తము చేత కూడా లోకము పరాజితమే అవుతూ ఉన్నది. అజ్ఞానం ఎప్పుడు కలిగిందో అప్పుడే జీవుడు సర్వ ఆపదలకు కూడా నిలయుడయ్యాడు. అజ్ఞాని అయినవాడు పొందనటువంటి ఆపద ఏమైనా ఉన్నదా? వానికి అన్ని ఆపదలు వాడిపైనే పడతాయి. ఎందుకు అంటే అజ్ఞాన కారణం వలననే ఈ సృష్టి అంతా కూడా ఉత్పన్నమవుతున్నది కాబట్టి. ఆహా, ఎట్టి విషాదకరమైన విషయము, ఎంత బాధపడవలసిన విషయము. అజ్ఞానవశము చేత మనస్సు కానీ దేహాదులు కానీ వీటి చేత బాధితుడైనటువంటి జీవుడు ఏం చేస్తున్నాడు? అసన్మార్గము అంటే మార్గము కానిటువంటి దానినే అవలంబిస్తూ ఈ దుఃఖార్థము ఈ సృష్టిని పరిగ్రహిస్తూనే ఉన్నాడు. అంతేకాదు అజ్ఞానముతో నిండిపోయినదియు అవిచారముతో ఉత్పన్నమైనది అంటే పారమార్థికమైనటువంటి విచారణ లేని కారణం చేత ఈ సృష్టి అనే విచారము చేత బాధితం అవడం చేత అది అతి పేలవము అని నేను అనుకుంటాను. మనుజుని యొక్క స్వకల్పిత తరంగ సమూహము చేత వాడు కల్పించుకున్నటువంటి తరంగాల యొక్క సమూహాల చేత సమ్మర్దితమైనటువంటి జలము కణకణము నశిస్తుంది అనడం భ్రాంతి ఎట్లా అవుతుందో, మరి వాడు ఊహించుకున్నటువంటి నీళ్ల యొక్క తరంగాల యొక్క సమూహాల చేత వాటిచే కొట్టబడినటువంటి జలము కణకణము కూడా నశించిపోతుంది అనేటువంటి భ్రాంతి ఎలా ఉంటుందో, అలాగే ఈ సృష్టి అంతా కూడా భ్రాంతి రూపమే అయినది. అట్టి జలము అంటే సుడిగుండ మధ్య భాగంలో ఉన్నటువంటి ఛిద్రముతో కూడిన ఆ నల్లని రంగు కలిగినటువంటి యంత్రము చేతే చూర్ణమవుతుంది అని చెలించేటువంటినప్పుడు అంతా కూడా ఈ చంద్రకిరణాల యొక్క స్పర్శ చేత ఉన్మత్తత వలన కూడా పారవస్యాన్ని పొంది మరి పారవస్యము పొందుతూ ఉంది అనటం కూడా భ్రాంతియే. ఆ భ్రాంతి ఎట్లా అవుతుందో అట్లాగే ఈ సృష్టి అంతా కూడా భ్రమరూపమే అవుతూ ఉంది. కాబట్టి శత్రువుల యొక్క కంటబడిన మనుజుడు నేత్రోన్ముక్త సూత్రముల చేత అంటే ఏ విధంగా అంటే శత్రువుల కంటబడ్డాడు ఒక మనుజుడు, ఆ మనుజుని యొక్క శత్రువులకు చూపులో పడ్డాడు. అయితే ఈ నేత్రోన్ముక్త సూత్రాల చేత బంధింపబడినట్టు అంటే వాళ్ళు ఉరిమురిమి గుడ్లు మీటకరించి మరీ చూస్తూ వాడిని అక్కడే ఏదన్నా చేద్దామా అన్నట్లుగా బంధింపబడినట్లుగానే సంకల్పంతో నిర్మించినటువంటి ఈ వీరుల సైన్యము చేత పరాజితమగుటయు భ్రాంతి యొగు చందమనే ఈ సృష్టి కూడా బ్రహ్మరూపమే అయింది. ఏ విధంగా అంటే సంకల్పం చేత నిర్మించారు వీరుల యొక్క సైన్యం. ఆ వీరుల యొక్క సైన్యము చేత పరాజితము అంటే ఊహ చేత నిర్మించబడినటువంటి ఊహాలోకంలో పుట్టించిన వీరుల సైన్యము చేత శత్రువులని ఏ విధంగా పరాజితము చేయడం అనేటువంటిది ఎంత భ్రాంతిగా ఉంటుందో ఈ సృష్టి అంతా కూడా అటువంటి భ్రాంతి జనితమే అయి ఉన్నది. కాబట్టి మిథ్యారూపమున కల్పితమై ఎక్కడా కూడా ఉనికే లేని తుచ్చమైన నీచమైన మనసు చేత లోకమంతా కూడా హతమే అవుతూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు మూర్ఖలోకమయీ సృష్టి మన ఏవ సదుత్తితం యశక్తోన వశీకర్తుం నాసౌ రామోపదిశ్యతే. కాబట్టి ఓ రామ, కల్పిత లోకముతో నిండినటువంటి ఈ సృష్టిని అసద్రూపమున ఊదితమైనటువంటి నీ మనస్సులో మరి వశీకరింపజాలనేటువంటి వాడు ఆధ్యాత్మ జ్ఞానోపదేశానికి అర్హుడు ఎప్పటికీ కాడు కదా.
అని చెబుతూ, ఓ రామ, కల్పితలోకముతో నిండినటువంటి ఈ సృష్టిని అసద్రూపమున ఆవిర్భవించిన ఈ మనస్సును ఎవడైతే వశము వనచ్చజాల కొనజాలకుండా ఉంటాడో, వశమునర్చు కొనజాలకుండా ఉంటాడో అటువంటి వాడు ఆధ్యాత్మ జ్ఞానోపదేశానికి ఎప్పటికీ కూడా అర్హుడు కానే కాడు అని చెబుతూ, అట్టివాని యొక్క దుష్టబుద్ధి ఎటువంటిది? బాహ్య పదార్థాల యందే స్థిరపడిపోతుంది. అంటే నశించేటువంటి పదార్థాల యందే స్థిరపడిపోతుంది. అంత మాత్రము చేతనే పూర్ణత్వాన్ని పొందించే నొందినది అనే పూర్ణత్వమున నొందినట్లించుచు, అంటే దాన్ని అది నిండిపోయి ఉన్నది అనేటువంటి భావనతో ఎంచుతూ ఆంతరికమైనటువంటి స్వరూపాన్ని గ్రహించనేరరు. అలా గ్రహించనేరక సూక్ష్మ పదార్థాలను కూడా విచారింపలేరు. అలా విచారించజాలక ఆధ్యాత్మ జ్ఞానోపదేశమునకు అయోగ్యమై ఉంటారు. ఇంకా వాని యొక్క బుద్ధి ఎలా ఉంటుంది అంటే, వీణాతంతి యొక్క సూక్ష్మధ్వనిచే కూడా వీణ యందు ఒక్క తీగ మీటినప్పుడు వచ్చేటువంటి ఆ శబ్దానికి కూడా వాడు భయపడుతూ ఉన్నట్లుగానే ఉంటాడు. అంతేకాదు, నిద్రిస్తూ ఉన్న బంధువుల యొక్క ముఖాల కాంతి చేత కూడా భయపడతాడు. అంతేకాదు, శత్రువులే లేకపోయినప్పటికీ కూడా శత్రువు వచ్చాడు అని పలికినటువంటి ప్రతారకుని ముఖము నుండి వెలువడిన గొప్ప శబ్దాన్ని విని కూడా భయవిహ్వలుడే అవుతాడు. అవడమే కాదు, పరిగెడతాడు కూడా. ఇన్ని మాటలు ఎందుకు? అసలు 1000 చెప్పుకోను అవసరం లేదు కదా. జ్ఞానశూన్యముకు అది వాని యొక్క మనము చేతనే వశీకృతము ఆగుతూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు విషసహితముతో కూడినటువంటి మోదకాస్వాదములాగానే, అంటే విషముతో నిండినటువంటి మరి మోదకాలను ఆస్వాదించినట్లుగానే తిన్నట్లుగానే ఇట్టి బుద్ధి సుఖము యొక్క లేశము చేత వివశమైపోతుంది. అంటే మరణోన్ముఖమై ప్రహారమునొచ్చేటువంటి శత్రువులాగానే వాని యొక్క హృదయస్థ చిత్తము చేతనే సంతాపితమవుతుంది, వివేకరహితము అవుతుంది. అందువలన సత్యము ఏమీ కూడా ఎరగబడకుండా ఉంటుంది. అలా అయినప్పుడు దీనినే మనుజుడు వ్యర్థంగా ఏమంటాడు? దీనివల్ల ప్రయోజనరహితంగా మనిషి అయినటువంటి వాడు దానికి వశపడి ఉంటాడు, విమోహితుడే అవుతూ ఉన్నాడు అని చెబుతూ, అంతేకాదు ఇక మాననీయుడువగు ఓ రామ, సంసార సాగరమందు విషయ సుఖము అనేటువంటి కోరిక అనే తరంగాల చేత కొట్టుకొని పోతూ పరమార్థ విషయమునైతే మూగగా ఏమీ తెలియని వానిలాగా వహించేటువంటి వారిలో ఆత్మలాభ సంయుతమై ఉత్తమ కళా ప్రపూర్ణమై తత్వ విచార యుక్తి సహితమైనటువంటిది అయిన ఈ అధ్యాత్మ శాస్త్రోపదేశమునకు ఎప్పటికీ కూడా అర్హత లేదు అనే నేను తలస్తాను అనే చెబుతూ, అంతేకాదు నేత్రములు కళ్ళు ఉన్నప్పటికీ కూడా చూడజాలని వానికి ఏ దుర్బుద్ధి పలువిధ చిత్ర విచిత్ర లతల చేత ప్రపూర్ణమై నిండి ఉన్నటువంటి వనాన్ని చూడటానికి వాడు నేర్చుతాడు. వాడికి కళ్ళున్నాయి, చూపు లేదు. అయినా కూడా రకరకాలైనటువంటి పూలు పండ్లతో విరగబూసినటువంటి తోటలో వాడున్నా వాటిని చూడటానికి వానికి చూపు లేదు కదా. అలాగే సుగంధతత్వ నిర్ణయమున ఘ్రాణశక్తి రహితును ఆశ్రయించు దుర్బుద్ధి ఎవడుంటాడు? ఇది ఒక వాసన వస్తుంది, అది సుగంధమా దుర్గంధమా దానిని నిర్ణయించు అంటే వాడికి వాసన శక్తి లేదు, ముక్కు వాసన చూడలేదు. అటువంటి వానికి ఇటువంటి మరి ఆశ్రయించేటువంటి దుర్బుద్ధి ఎక్కడి నుండి వస్తుంది? రాదు కదా. అలాగే ఏ దుర్మతి అయితే, ఏ మతి చెడిన వాడు అయితే విపరీతములైన ఇంద్రియాలు కలిగి మదిరాపానము చేత మత్తు పదార్థము యొక్క సేవనము చేత ఘూర్ణిత నేత్రయుక్తుడై కళ్ళు మెటకరించి ఉరిమి ఉన్నటువంటి వానిని ధర్మ నిర్ణయ సాక్షిత్వానికి ప్రామాణికంగా ఎవరు ఎంచుకోవడానికి చూస్తారు? వాణ్ణి ఎవరైనా ధర్మ నిర్ణేతగా నిలబెడతారా? కాదు కదా. అలాగే శవమును కానీ శ్మశానస్థ జన సమూహమును కానీ సందేహము ఎవడైనా ప్రశ్నిస్తాడా?
అంటే శ్మశానంలో కొందరు వెళ్ళారు, వారిని ప్రశ్నించడం, ఎందుకు వచ్చారయ్యా అని అడుగుతాడా? అడగడం. ఎందుకు? వానికి తెలుసు ఆ విషయం. పోనీ శవాన్ని నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడా? అది పలకదు, అందుకని దాన్ని అడగడు. కాబట్టి ఇంకా కూడా ఎందుకు ఈ సందేహం చేత ఎవడైనా ప్రశ్నిస్తాడా? శవాన్ని కానీ శ్మశానస్థ జన సమూహాన్ని కానీ ఎవడైనా సరే సందేహము చేత ఎవడైనా ప్రశ్నిస్తాడా అంటే లేదు. ఇంకా మూర్ఖునికి ఎవడు ఉపదేశింపగలుగుతాడు? అసలు మూర్ఖతతో నిండినటువంటి మందబుద్ధికి ఎవరైనా ఒక విషయాన్ని తెలియజేయగలరా? కాదు కదా అని చెబుతూ, అంటే హృదయ బిలమనందలి మనస్సు అనేటువంటిది మూగబోయి ఉన్నది. ఆ మూక అంతేకాదు అందసర్పము, ఒక గుడ్డి పాములాగా ఉన్నటువంటి దానిని జయించడానికి, అటువంటి జయించని దుర్బుద్ధికి ఎవరు ఉపదేశిస్తారు? అది ఎట్లా ఉంది? గుడ్డి పాములాగా, మూక మనసులాగా ఉన్నది. దానిని జయించడానికి ఇష్టపడినటువంటి దుర్బుద్ధికి ఎవరు విషయాన్ని ఉపదేశిస్తారు అని చెబుతూ, జితమేవ మనోవిద్ధి వస్తుతో ఎన్న విద్యతే నికటాత్ సాచి రాస్తైవాయా శిలానైవ విద్యతే. ఓ రామ, ఏ మనసైతే యథార్థముగా లేదో అది జయింపబడినదియే అని ఎంచు. ఎందుకు? అసలు మనసు అనేది లేదు. లేని దానిని జయించాను అనుకోవడం అది విషయం. ఎందుకు? లేనిదటూ జయింపబడినట్లే కదా. ఎలాగంటే లేనిదకు శిల, లేనటువంటి రాయి మరి మన ప్రక్క నుండి అవతలకి నెట్టివేసినట్లే కదా, అదే అవుతుంది కదా అని చెబుతూ, ఎలాగంటే ఏ మనసైతే వాస్తవంగా లేనే లేదో అది జయింపబడినదియే అని తెలియు. అంతేకాదు ఏ శిల అయితే లేనే లేదో అది మన సమీపము నుండి దూరంగా తొలగింపబడినది అవుతుంది కదా. అంటే ఎవడు మనసు లేదని ఎరుగుతాడో అతడు దానిని జయింపగలుగును అని భావము అని చెబుతూ, అంతేకాదు మనోన విజితం రామ ఏనా సదపి దుద్ధియా తేనాగ్రస్త విషేనైవ మ్రియతే విషమూర్ఛయ అని చెబుతూ, కాబట్టి రామ, యథార్థంగా లేనిదే అయినటువంటి మనసును జయింపజాలని వాడు విషగ్రస్తుడు కానీ, విషం రింగినటువంటి కానీ వాడు విషగ్రస్తుడే కాకపోయినప్పటికీ కూడా విషమూర్ఛ చేత మరణించిన వాడే అవుతాడు. ఎలాగంటే ఏ దుర్బుద్ధి లేనటువంటి మనస్సును కూడా జయింపకున్నాడు అట్టివాడు విషముని గ్రహించపోకపోయినప్పటికీ, వాడు విషాన్ని తీసుకోకపోయినప్పటికీ కూడా ఆ విషయజనితమైనటువంటి మూర్ఛ చేత వాడు మరణించిన వాడే అవుతూ ఉన్నాడు అని చెబుతూ, కాబట్టి రామ, జ్ఞాని ఎల్లప్పుడూ కూడా తన యొక్క ఆత్మనే సందర్శించాలి. ఇంకా ఆ స్పందన మందాతుడు అసలు ఆ సందర్శించడమే కాకుండా ఇంకా ఆ స్పందన మందు అతడు ప్రాణశక్తులను కూడా వీక్షించాడు. అలా వీక్షించి ఇంద్రియాలను వాటి ధర్మములందు నియుక్తమైనట్లుగా చూస్తాడు. ఏకవానికి మనస్సు అనేటువంటి ఇది ఇంకెక్కడున్నది? లేదు కదా. ప్రాణాలకు స్పందశక్తి, ఆత్మకు జ్ఞానశక్తి, ఇంద్రియాలకు రూపరసాదులు సాక్షాత్కరించుకునేటువంటి శక్తి ఉన్నది. అయితే ఇక బంధింపబడినది ఏంటది అని చెప్పడానికి, అయితే జీవులందరి వ్యవహార శక్తియు సర్వశక్తిమంతుడు సర్వనిర్మాత అయినటువంటి పరమాత్మ యొక్క కిరణ రూపమే అవుతూ ఉంటుంది. అట్లయితే ఇక మనస్సు మొదలైనటువంటి వేరుగా ఎక్కడ నుండి ఆవిర్భవించినవి? కాబట్టి కిం నామ జీవ ఇత్యుక్తం ఏనేహాంది కృతం జగత్ చిత్తం చైవ సదేవత్వం విద్ధికా తస్య సక్తత. జగత్తంతా కూడా అందప్రాయము నచ్చిన ఈ జీవునకు ఆత్మ కంటే వేరుగా సత్త ఏమైనా ఉన్నదా? ఎప్పటికీ లేదు. అంటే ఆత్మకి అంటే ఇతరమైనటువంటి జీవుడు మరి ఒక చైతన్యము గనక ఉన్నట్లయితే నాణ్యోస్తి దృష్ట నాణ్యోస్తి విజ్ఞాత, అంటే బ్రహ్మము కంటే ఇతరముగా మరి ఒక చేతన వస్తువు లేదు అనేటువంటి శృతి వాక్యాలకి విరోధాలే కలుగుతాయి కదా. ఇక
జీవుడు అచేతనమైనట్లయితే వాని యందు శక్తియే ఉండజాలదు కదా. కాబట్టి ఆత్మ కంటే వేరుగా చిత్తజీవుల యొక్క అసద్రూపాలుగానే నీవు తెలియవలియు అని చెబుతూ, ఎలాగంటే, ఓ రామ, ఈ జగత్తంతా కూడా గురుడ్డి దానినిగా చేసి వచ్చి ఈ జీవుడేమి ఈ చిత్తమేమి నీవు వానిని అసద్రూపాలుగానే ఎరుగునట్లుగానే మరి నీవు తెలియాలి. అట్టి వస్తువులకు ఇక అంటే మనుజుని పడగొట్టగలిగినటువంటి శక్తి ఏమైనా ఉంటుందా? ఎప్పటికీ ఉండదు అని చెబుతూ, మనో నిర్దగ్ధ దృష్టీనాం దృష్ట్వా దుఃఖ పరంపరాం మతిర్మే కరుణాక్రాంత రామముగ్ధేవ తప్యతే. ఓ రామ, స్వకల్పితమైనటువంటి మనస్సు చేత తమ యొక్క పరమార్థ దృష్టిని వినాశం చేసుకునేటువంటి వారి యొక్క దుఃఖ పరంపరలను గాంచి ఆ చిత్తము మిగుల కరుణాక్రాంతమై పరితపిస్తూ ఉన్నది. ఏ విధంగా? తనకు తానే కల్పించుకున్నటువంటి మనసు చేత తన యొక్క పరమార్థ దృష్టిని మరిచిపోతాడు. మరిచిపోయినందువల్ల ఆ పరమార్థ దృష్టి వినాశమవుతుంది. అప్పుడు వాని యొక్క జీవనం ఎలా ఉంటుంది? ఒక దుఃఖం తర్వాత ఒకటి, ఒక దుఃఖం తర్వాత ఒకటి, ఈ విధంగా దుఃఖ పరంపరలు ఒకదాని తర్వాత ఒకటి చూచి ఆ చిత్తము మిగుల కరుణాక్రాంతమై అంటే కరుణకు లోబడి పరితపిస్తూ ఎవరు దయదలుస్తారా అని ఎతుకుతూ ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే, తమ చేత అంటే కల్పితమైనదే అయినటువంటి మనస్సు చేత ఎవరి యొక్క పరమార్థ దృష్టి అయితే లెస్సగా నశించిపోతుందో లేదా దగ్ధమైపోతుందో అట్టి వారికి దుఃఖ పరంపరలను చూచి నా బుద్ధి ఏ విధంగా అంటే వాళ్ళు పడేటువంటి కష్టాలను చూచి మరి వారు పొందేటువంటి శరీరాలు, వదిలేటువంటి శరీరాలు, మళ్ళీ పొందేటువంటి శరీరాలు, ఈ యొక్క పరంపరను చూచి నా బుద్ధి, నా మనసు అనేటువంటిది కరుణాక్రాంతమై దయగలిగి ఉన్నది. అటువంటి కరుణాక్రాంతమై వ్యామోహాన్ని పొందిన దానిలాగా పరితపిస్తూ ఉన్నది అని చెబుతూ, అంతేకాదు మూర్ఖుడు దుఃఖము చెందడం చూచి ఖేదపడవలసిన అవసరం లేదు. మూర్ఖతతో ఉన్నటువంటి వాడు దుఃఖపడుతూ ఉంటాడు జనన మరణాదుల వల్ల. దానిని చూచి ఎవడు కూడా బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఎలాగంటే గార్ధము కానీ మూర్ఖుడు కానీ దుఃఖార్థమే జనించారు కదా. గాడిద బరువులు మోయడానికే జనించినట్లుగా ఈ మూర్ఖుడు కూడా కష్టాలు అనుభవించడానికే జనించారు. కాబట్టి వాడిని చూసి బాధపడవలసిన అవసరం ఏమి లేదు. వినాశాయైవ జాయంతే జడా దేహస్వబుద్ధయః అనారతో దయాః పాప బుద్బుద జలదేరివ. నిరంతరము కూడా ఎల్లకాలము కూడా పాపకర్మలను చేసేటువంటి వారు దేహమందు ఆత్మాభిమానం కలిగిన వారు, అంటే ఈ దేహ దృశ్యాలే సత్యమని భావించేటువంటి అభిమానం పెంచుకున్నటువంటి వారు అయిన దుర్బుద్ధులు, వీరు దుష్టబుద్ధితో ఉన్నటువంటి వారు. అంటే సత్తా దృష్టిని, సర్వసత్తాక ప్రతిపత్తి కలిగిన సర్వవ్యాపక స్థితిని మరిచినటువంటి వారు, స్వస్వరూప సాక్షిత్వాన్ని దూరీకరించుకున్నటువంటి వారు, వారు దుర్బుద్ధులే కదా. అటువంటి దుర్బుద్ధులు సముద్రమందలి బుద్భుదాలలాగానే, సముద్రంలో వచ్చిపోయేటువంటి బుడగలలాగానే వారు వినాశం కోసమే జన్మిస్తూ ఉంటారు అని చెబుతూ, ఎలాగంటే నిరంతరం కూడా పాపకర్మలు పాపక్రియలే చేసేటువంటి వారు, దేహమందు ఆత్మాభిమానము, దేహమే సత్యము అనే అభిమానము కలిగినటువంటి వారు అగు దుర్బుద్ధులు సముద్రంలో పుట్టినటువంటి బుడగలలాగానే వినాశం కోసమే జన్మిస్తూ ఉన్నారు అని తెలియజేస్తూ, అంతేకాదు ఎన్నో పశువులు మరి ప్రతి చోట కూడా వధ్యస్థానానికి వెళతాయి. అది అక్కడికి వధ్యస్థానానికి వెళ్ళి కటికవారి చేత అవి నరకబడతాయి. వాటి కోసము మనం దుఃఖపడగలమా? పడలేము. అంతేకాదు భూమి యందు జనించేటువంటి ప్రాణులలో ఎన్నో కోట్లు ఈగలు దోమలు ప్రతిదినము కూడా వాయువు చేత నశింపజేయబడుతూనే ఉన్నాయి.
అంతేకాకుండా గొప్ప గొప్ప పర్వతాలపై కలిగినటువంటి అరణ్యాలయందు వసించేటువంటి బోయవారు కానీ లక్షల కొలది జంతువులను వధిస్తూ ఉంటారు. వాటన్నిటి కొరకైతే మనం దుఃఖింపవలసిన అవసరం ఉన్నదా? లేదు. ఇంకా జలమందు పెద్ద పెద్ద చేపలు చిన్న చిన్న జల జంతువులను భక్షిస్తూ ఉంటాయి. దానిని చూసి దుఃఖించాల్సిన అవసరం ఉన్నదా? అది లేదు. ఇంకా జలమందు పెద్ద చేపలు చిన్న చిన్న జల జంతువులను చేస్తున్నాయి. మరి అంతేకాదు ఈగలు పేనులను కూడా తినివేస్తూ ఉంటుంది. అంతేకాదు ఆకలి కొన్న సాలీడు ఈగను ఆరగిస్తుంది. సాలీడును వనమక్షిక అడవిగా భుజిస్తుంది. ఆ అడవి ఈగను కప్ప భుజిస్తుంది. కప్పను సర్పాలు భుజిస్తాయి. మరి క్రూర సర్పాలను కూడా గరుడ పక్షులు ముంగిసలు కానీ చంపివేస్తున్నాయి. ఈ ముంగిసను పిల్లి చంపేస్తుంది. పిల్లిని కుక్కను ఎలుగుబంటి, ఈ ఎలుగుబంటిని మరి పులి చంపివేస్తుంది. వ్యాఘ్రము సింహం చేత అంటే పులి సింహం చేత జయింపబడుతుంది. సింహము సింహాన్ని శార్దూలం పూజిస్తుంది. ఆ శార్దూలాన్ని దట్టమగు మేఘమును దాని దాటటానికి ఎంచి క్రిందబడి మరణిస్తూ ఉన్నవి. అంతేకాదు మేఘము వాయువు చేత తొలగింపబడుచూ ఉన్నది. వాయువు చూద్దామా, పెద్ద పెద్ద పర్వతాల చేత అది నిర్జింపబడుతూ ఉన్నది. పర్వతాలు వజ్రము చేత చూర్ణాలవుతూ ఉన్నవి. మరి వజ్రము ఇంద్రుని వశములో ఉన్నది. ఇంద్రుడు విష్ణువు చేత సృజింపబడ్డవాడు. విష్ణువు సుఖదుఃఖ దశాయుక్తమైనటువంటి మత్స్య కూర్మ వరాహ జంతు రూపాలను కూడా పొందుతూ ఉన్నాడు అనేక ఉపాధులతో. అంటే దీర్ఘదేహులను శాస్త్రయుక్తులను విద్యావంతులను అయ్యేటువంటి వారు కూడా ఈ దేహాలయందు సంలగ్నమైనటువంటి కృమిజాలము చేత భక్షింపబడుతూనే ఉన్నారు. ఈ శరీరాలు పోతే క్రిమికీటకాదులు తినివేస్తాయి. ఈ విధంగా ప్రాణికోట్లు ఆది భౌతిక జీవుల చేత విచ్ఛిన్నులై ఆధ్యాత్మిక ఆదిదైవిక దుఃఖాల చేత పరిపీడితులై అజ్ఞాన కారణమున పరస్పరము కూడా ఒకదానితో ఒకటి భక్షించుకొనుచు రక్షించుకొనుచు ఉన్నారు అని చెబుతూ, అంతేకాదు ఈ చీమ మొదలు పలువిధ జీవజాతులు నిరంతరము కూడా ఉత్పత్తి వినాశాలు అనేటువంటివి పుడుతూ ఉన్నవి, చేస్తూ ఉన్నవి. ఈ జలాశయాల యందు ఏనుగు వంటి ఆకృతి కలిగినటువంటి పెద్ద పెద్ద చేపలు మొసళ్ళు ఉత్పన్నమవుతూ ఉన్నవి. భూమి ఎందైతే తేళ్ళు కీటకాలు సమూహాలు మరి రకరకాలుగా జనిస్తూ ఉన్నాయి. ఆకాశమునైతే పక్షులు, మరి అడవుల యందు సింహాలు పులులు మొదలైన మృగాదులు పుడుతూ ఉన్నాయి. అంటే ప్రాణుల యొక్క దేహాల యందు విచిత్రమైన క్రిమిజాలము కూడా ఉత్పన్నమే అవుతూ ఉంటుంది. ఆ క్రిమి అంతా ఎక్కడ పుడుతుంది అంటే ఈ ప్రాణుల యొక్క దేహాల యందే విచిత్రమైనటువంటి క్రిమి ఉత్పన్నమవుతుంది. స్థావరములందును గుణ అంటే మ్రాణు తొలిచేటువంటి పురుగులు ఉత్పన్నమవుతాయి. స్థావరాలు అంటే చెట్లు, అవి బ్రతికే ఉంటాయి. మరి పల్లవాదులు శాఖాదులతో ఫలపుష్పభరితాలతో ఉండేటువంటి ఆ యొక్క స్థావర జీవులు అయినటువంటి ఆ మొక్కలు చెట్లు వృక్షాలు అనేటువంటి వాటిని తినటానికి గుణ అనేటువంటి మ్రాను దొరిచేటువంటి పురుగులు లాంటివి పుడతాయి. భ్రమరము మొదలైనటువంటి కీటకాలు పుడతాయి. శిలల్లో రాళ్లల్లో అంతర్గతంగా ఉండేటువంటి కప్పలు గుణాది ప్రాణి సమూహాలు జనిస్తూ ఉన్నాయి. ఈ అంటే మలమందు అశుద్ధమందు పలు రకాలైనటువంటి కీటాలు అనేటువంటివి ఉత్పన్నమవుతూనే ఉంటాయి. ఇట్టి అసంఖ్యాకములైనటువంటి జన్మలు మరి వినాశాలు గురించినటువంటి కృపాలువు నిరంతరము వాడు సంతోషపడినా బాధపడినా కూడా సరియే, కానీ రాగము ద్వేషము యొక్క అభావము చేత వాటి యందు ఉండేటువంటి పేక్షయే యుక్తమగును. వాటి యందు ఉపేక్ష ఉదాసీన భావం ఏదైతే ఉంటుందో అదే సరి అయినది అని తెలియజేస్తూ
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం